యమున గుడిలో ప్రదక్షిణలు చేస్తూ ఉంటుంది. అదే గుడికి హరికృష్ణ, లక్ష్మి కూడా వచ్చి ఉంటారు. యమున లోపల ఉన్నప్పుడు వీళ్ళు లోపలికి వెళ్తూ ఉంటే యమున అలా ప్రదక్షిణలు చేసుకుంటూ బయటికి వస్తుంది. హరికృష్ణ మనం ప్రదక్షిణ చేసి వద్దాం పదా అని లక్ష్మి చెప్పడంతో ఇంకా హరికృష్ణ కూడా లక్ష్మితో కలిసి ప్రదక్షిణలు చేస్తూ ఉంటాడు. ఒక చోట లక్ష్మి ముందు వెళ్ళిపోతూ ఉంటుంది. హరికృష్ణ బయట ఉండి ఉంటాడు. అప్పుడే యమునకి అనుకోకుండా ఆయాసం వచ్చి ధ్వజస్తంభం దగ్గర కింద పడిపోయి బాగా ఇబ్బంది పడుతూ ఉంటుంది. గుండెల మీద చేయి వేసుకొని ఊపిరాడక ఇబ్బంది పడుతూ ఉంటుంది. ఇంకా అప్పుడే హరికృష్ణ ప్రసాదం తీసుకొని వచ్చి చూసి ఉంటాడు. అయ్యో ఏమైందండి ఏమైందండి అని యమున దగ్గరికి వెళ్ళి అడుగుతూ ఉంటాడు. ప్రసాదం అక్కడ పక్కన పెట్టేసి అక్కడ ఉంది తీసుకురా తీసుకురా అని యమున సైగలు చేస్తూ చెప్పడంతో ఇంకా హరికృష్ణ పరిగెత్తుకుంటూ వెళ్ళి కార్లో ఉన్న ఇన్హేలర్ని తీసుకువచ్చి యమునకి ఇవ్వడంతో యమున అది కాస్త పీల్చుకొని ఇంకా సెట్ అయిపోతుంది. చాలా థ్యాంక్స్ బాబు అని హరికృష్ణకి చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడే లక్ష్మి అక్కడికి వస్తుంది. అమ్మా అని హరికృష్ణ ప్రసాదం తీసుకొని వెళ్ళి ఇస్తూ ఉంటాడు. మరోవైపు యమున కారు ఎక్కడానికి వెళ్తూ ఉంటుంది. కార్ డోర్ ఓపెన్ చేస్తూ ఉంటుంది. అప్పుడే లక్ష్మి అటువైపుగా చూస్తూ ఉంటుంది. మరి లక్ష్మి యమునని కలుస్తుందా, చూస్తుందా, మాట్లాడుతుందా, హరికృష్ణే తన మనవడు అన్న విషయం చెప్తుందా, ఏం జరగబోతుంది వచ్చే ఎపిసోడ్లలో తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇప్పుడు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.